జంతర్ మంతర్లో జరిగిన జంజీల పోరాటం దేశమంతటా కొట్లాటను నేర్పినట్టే కొడుతుంది. అన్యాయం జరుగుతుంటే అస్సలే ఊకోవద్దనే స్ఫూర్తిని నింపినట్టే కొడుతుంది. మూలకున్న ముసలమ్మ కూడా గోషి పెట్టి జంగు లేపేటట్టే ఉన్న జంజీల కొట్లాట చేయంగా. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఇగో ఈ పిల్లగాండ్ల పోరాటం చూస్తే మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. అరలేసి కొడితే పిల్లి కూడా తిరగబడి పీక కొరికి చంపుతుంది అన్నట్టే చేసిండ్రు మాటలు రాని పిల్లలు. రాజస్థాన్ సర్కార్ కు సల్ల చెమటలు పట్టించి చంపినంత పనిచేసిండ్రు. కష్టాలు తీర్చేతానికి సర్కార్ ఆఫీసర్లు వీళ్ళ కాళ్ళ కాడికి కదిలొచ్చేటట్టు చేసిండ్రు. అది కూడా ఒక్క మాట మాట్లాడకుండా గుండు పిన్ను కింద పడ్డంత సప్పుడు కూడా రానంత సైలెంట్ గా పోరాటం చేసి, అందుకే దేశం పబ్లిక్ అంతా వీళ్ళ పోరాటానికి సప్పట్లు కొడుతుండ్రు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఉన్న సేద్ ఆనందీలాల్ పొద్దార్ అనే చెవిటి మూగబడి పిల్లలు వీళ్ళంతా. వీళ్ళకి నోరు లేదు, ఇనబడదని బడి నడుపుతున్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసిండ్రట. ఓ ఆడవిళ్ళని షిడాయించిండ్రట. రేవు తావు లేని తిండి పెడుతున్నారట. అంతేకాదు ఆ బడిల సౌలత్ల సక్కదనం తిక్కలేసేటట్టే ఉన్నదట. సైగలతో చదువు చెప్పే సార్లు సరిపోను లేరట. అట్లా సబ్జెక్టులలో ఉన్న సిలబస్ పూర్తి కాకుండానే చదువులు ఒడుస్తున్నాయట. ఆడపిల్లలకు లేడీ మేడాలు పాఠాలు చెప్తలేరట. బాత్రూంలకు తలుపులు తాళాలు ఇవ్వట. ఫ్యాన్లు తిరుగుడు లేదట. ఓసారి పైకప్పులు ఊసివాడి ఓ పిల్లగానికి నెత్తి వలిగిందట. పాతవడి పాకురు పట్టిన గోడలు, ఈగలు దోమలు చెత్తా చెదారంతో షెండాలంగా ఉన్నదట వీళ్ళ హాస్టల్. అందుకే ఓపిక అంతా నశించి కట్లు తెంచుకున్న కాడెద్దుల తిరగ రోడ్లెక్కిండ్రు. మా సమస్యలు తీరేదాకా సప్పుడు చేయకుండా ఇక్కడనే కూర్చుంటాం అన్నట్టు సైలెన్స్ అనే ఆయుధంతోనే యుద్ధం చేసిండ్రు. సైగలతోనే మాట్లాడుకుంటా సమరం చేసిండ్రు. చెవులినవడని మాటలు రాని పిల్లల పోరాటానికి దేశం మొత్తం స్పందించింది. ఇంకేమున్నది, రాజస్థాన్ రాష్ట్రంలోనే డబల్ ఇంజన్ సర్కార్ సచ్చుకుంటా దిగొచ్చింది. బడి ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిండ్రు. ఆడపిల్లల నాగం చేసిన పంతులను పంపిండ్రు ఇంటికి. పిల్లలను సతాయించిన ఉద్యోగిని ఊరికి పంపిండ్రు. బడి సమస్యలు మొత్తం సవరిస్తామన్నట్టు హామీ ఇచ్చిండ్రట ఆఫీసర్లు. మీకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్ప తీరుగా చూసుకుంటామని భయపడుకుంటేనే ఆ భయం ఇచ్చిండ్రట. అందుకే ఇప్పుడు ఈ పిల్లలు సోషల్ మీడియాలో సొక్క వైరల్ అవుతుండ్రు. సైలెంట్ పోరాటం చేసి సర్కార్ కు సల్ల చెమటలు పట్టించినందుకు దేశం పబ్లిక్ అంతా మెచ్చుకుంటుండ్రు. జంజీల తీరుగా నినాదాలు ఇచ్చుడు లేదు. సర్కార్ ను ఒక్క తిట్టు తిట్టలేదు. మోడీ సార్ ను పల్లెత్తు మాట అనలేదు. అయినా వణికిచ్చిండ్రు అందరిని అని కామెంట్లు పెడుతుండ్రు. మరి మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మనిషికి సైన్స్ శాస్త్రాలు అనేటివి తెలియనప్పుడు భూమి మీద ఏది వింతగా జరిగినా వాటిని చూసి భయపడ్డాడు. కొందరు దేవుడు అన్నారు, ఇంకొందరు దయ్యం అన్నారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అట్లా ఎందుకు జరిగిందనే సిక్కుముడులు ఇడినాయి. అయితే ఇప్పటికీ మనిషి మెదడుకు అంతువట్టని కొన్ని వింతలు జరుగుతున్నాయి భూమి మీద. హాగో గట్లాంటిదే గిదంటారు జనాలు. అదేంది, కలనా నిజమా? ఏదన్నా కల్లోలమా? బాయిలున్న నీళ్లు అట్లు ఊతున్నాయేంది? బాయి అడుగు లెవెల నుండి నీళ్ళని కదిలించినట్టు అట్లు ఊతున్నాయేంది? సముద్రంలో అలలెగిరి పడ్డట్టు సునామీ సూచనలు షురువైనట్టు ఆకుంటూ ఊతూనే ఉన్నాయి నీళ్లు. వీడియో చూస్తున్న మనకే గందరగోళం అనిపిస్తే బాయి పక్కకే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళకి ఇంకెట్లుండాలి? పిరికోళ్ళు అయితే బాయి దరిదాపులకు కూడా పోరు కావచ్చు. అందుకే కొంతమంది దూరం నుంచే చూస్తున్నారు బాయిలు ఊతున్న అలలను. గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లా వీర్పర్దా అనే ఊర్లున్న బాయిలో జరుగుతున్న భాగవతం ఇది. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ జాతరకు వచ్చినట్టు వచ్చి చూస్తుండ్రు ఈ ఇచ్చంత్రాన్ని. అయితే ఎందుకు ఇట్లా జరుగుతున్నదని చదువుకున్న వాళ్ళని అడిగితే ఒక్కసారి కురిసిన భారీ వానలకు భూమిలకు నీళ్లు స్పీడ్గా ఇంకుతాయట. అట్లింకిన నీళ్లు భూమి లోపటున్న రాళ్లు రప్పల నడుమున్న గాలిని బయటికి నెట్టుతాయట. ఆ పీడనంతోని బయటికి వచ్చే గాల్లే ఇట్లా బాయిలల్లున్న నీళ్లను అటు ఇటు ఊపుతుందట. అంతేగాని దాంట్లో మాయలు అంతువట్టని ముచ్చట్లు ఏం లేవు అన్నట్టు చెప్తుండ్రు భూమి గర్భంలో జరిగే ముచ్చట్లు చదువుకున్నోళ్ళు. ఈ ముచ్చట్లు తెలియనోళ్ళు రెండు చేతులు జోడించి మొక్కుడు కూడా మొదలు పెట్టిండ్రట. ఇంకా నయం కొబ్బరికాయలు ఉదిబత్తీలు బొట్లు బోనాలని షురూ చేయలేదు. కాబట్టి మీ ఏరియాలో కూడా గిట్లా బాయిల నీళ్లు ఉయ్యాలు ఊపినట్టు అటు ఇటు కదిలితే ఏం భయపడకుండ్రి. భారీ వానలు పడ్డప్పుడు ఇట్లా జరుగుడు కామనేనట. ఏమంటున్నాం, యాద పెట్టుకోర్రి.